చంద్రబాబు సర్కార్పై ఉపాధ్యాయులు గర్జించారు. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. చంద్రబాబు సర్కారు దుర్నీతిపై కన్నెర్ర చేశారు. ఎన్నికల హామీలపై తక్షణం తేల్చాలని రణభేరి మోగించారు. రగిలిన గుండెలతో గర్జించారు. దుష్ట పన్నాగాలతో కాలం గడిపితే పతనం తప్పదంటూ హెచ్చరించారు. గురువుల నినాదాలతో బెజవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఎన్నికల వరకు సాగదీసేందుకు యత్నిస్తే సర్కారు పతనం తప్పదని ఉపాధ్యాయులు హెచ్చరించారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను తక్షణం నియమించాలని, ఐఆర్ 29% ప్రకటించాలని, 4 డిఏలు ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం చెలో విజయవాడ చేపట్టారు. అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చి ధర్నా చౌక్లో రణభేరీ సభ నిర్వహించారు. ఫలితంగా ధర్నా చౌక్ ఎరుపెక్కింది. రణ నినాదాలతో దద్దరిల్లింది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. 12వ పీఆర్సీ 2023 జులై నుంచి అమలు కావాల్సిన ఇంతవరకు చైర్మన్ కూడా నియమించలేదని విమర్శించారు. రణభేరిలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘం నేతలు అధికారంలోకి వస్తే సకాలంలో డిఏలు, మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, బకాయిలు చెల్లిస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాలు ముగిసే లోపు పీఆర్సీ కమిషన్ ప్రకటన చేసి 29% ఐఆర్ ప్రకటించాలని చెప్పి, అంతేకాదు దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి, అది 11వ పీఆర్సీ ఏరియాలు కావచ్చు, డిఏ ఏరియాలు కావచ్చు, ఉద్యోగుల సంక్షేమాన్ని రాశారు. అందులో వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలు రాలేనటువంటి పరిస్థితి ఉంది. పీఆర్సీ, ఐఆర్, డిఏల కోసం సీఎం చంద్రబాబుకు 1,00,000 ఉత్తరాలు రాశామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇచ్చామని, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లోనూ కనీసం ప్రస్తావించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాలని, లేకుంటే చెలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు పోరాటం చేస్తే తట్టుకునే శక్తి ప్రభుత్వానికి లేదన్నారు. అసెంబ్లీలో టీటీడీ లడ్డూ నెయ్యిపై ప్రతిపక్షంపై అవాకులు చవాకులు పేలడం తప్పితే ప్రజల, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై సర్కార్ చర్చించడం లేదని విమర్శించారు.